నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుంటే, పేపర్ లీకేజీ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నది. దీనివల్ల వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు. కనీసం ఈ ప్రభుత్వాల దిశగా ఆలోచన చేస్తలేదు. కాబట్టి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో దీనికి సంబంధించి పేపర్ లీకేజీలకు బాధ్యత తీసుకొని పదవి నుంచి మీరు విరమించుకోవాలి, పదవి తప్పుకొని పోవాలి. ఎందుకంటే నీ వల్ల తప్పిదం జరిగింది కాబట్టి, నువ్వు ఉన్నటువంటి శాఖ తప్పిదం జరిగింది కాబట్టి నువ్వు బాధ్యత విస్మరించినావు, నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సోనం వాంగ్చుక్ 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. మరి ఇంతవరకు కూడా ప్రభుత్వం దిశగా అడుగులేలే. కాకపోతే నిన్న ఢిల్లీలో సిజేపీ చలో పార్లమెంట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏంద్రవై ఇదంతా మీరు చేసేదంతా మొత్తం విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు. ఈ పేపర్ లీకేజ్ వల్ల సంవత్సరాలు చదివినటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతా ఉన్నది. కాబట్టి మీరు ఆలోచించి వాళ్ళకు న్యాయం చేయాలి. మీరు న్యాయం చేయకపోతే పదవి నుండి దిగిపోవాలని చెప్పేసి నిన్న వాళ్ళు చలో పార్లమెంట్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అది అసలు దాని ఉధృత వాతావరణం జరిగిపోయింది. లీకేజీల కారణంగా 7.45 లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి మీరే బాధ్యత వహించాలి, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసన ధనాలు జరిగినాయి. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. ఆ పేపర్లో వచ్చిన ప్రధాన వార్త ఒకసారి చూసుకుంటాం. ఇక వాళ్ళు దద్దరిల్లిన ఢిల్లీ సభ అని చెప్పేసి విజయకాంత్ పేపర్లో ప్రధాన వార్తకి ఇచ్చిండ్రు. దానికి సంబంధించి జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ భారీ బారికేడ్లు ఏర్పాటు చేసిండ్రు. అసలు ఏం జరిగిందో నాయకులు అంటే వీళ్ళు ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చిందంటే, పరీక్షలో ఒకదొకరు జరుగుతానని లీకేజ్ బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ ఉదయం అసెంబ్లీ తలపెట్టినటువంటి పార్లమెంటు ధర్నాను ఢిల్లీ మొత్తాన్ని కుదిపేసింది. ఢిల్లీ మొత్తము కుదిపేసింది. ఏంటంటే, అరే భయ్ మీరు చేసేది తప్పులు, దీనివల్ల వందలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయి. వాళ్ళు సంవత్సరాల కొద్దీ వాళ్ళు కోచింగ్ సెంటర్లలో ఉండి పైసలు ఉండి లేక తిండి తినక చదువుతూ ఉన్నారు. కానీ వాళ్ళు తీరా ఎగ్జామ్ వరకు వచ్చేసరికి మీరు పేపర్ లీకేజీలు చేస్తూ ఉన్నారు. పేపర్ లీకేజీల వల్ల విద్యార్థుల జీవితాలు నాశనం అవుతానయ్యా బాబు అని చెప్పేసి మీరు పట్టించుకుంటలేరు. మీరు బాధ్యత వహించి మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఇలా పట్టించుకోకపోతే మీరు బాధ్యత విస్మరించాలని చెప్పేసి ఢిల్లీ మొత్తం దద్దరిల్లేలా వాళ్ళ ధర్నా కార్యక్రమం అయితే చేసిండు. పలు చోట్ల లాఠీ చార్జ్ జరిగింది. వీళ్ళు లాఠీ చార్జ్ ఎందుకు చేస్తారంటే, వీళ్ళు బారికేడ్లు పెట్టినా కూడా దాటుకొని వచ్చారు. ఇక మిమ్మల్ని మేము అంతూసూత్తం మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు, మా జీవితాలు నాశనం అయితే అంటే మీరెందుకు పోయి మీరు ఏసీలలో కూర్చుంటారు, అద్దాల మేడలలో కూర్చుంటారు, మీ పిల్లల జీవితాలను అద్దాల మేడలు సృష్టించుకుంటారు. మా కాడికి వచ్చాక మీకు పట్టింపలేదు, మా ఓట్ల ద్వారా మీరు ఉన్నారు కాబట్టి మీరు బాధ్యత వహించాలని చెప్పేసి వాళ్ళు చేసిరు. కానీ ఈ నీట్ సంబంధించినటువంటి లోపాలు జరుగుతున్నాయి, ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయి, విద్యా వ్యవస్థలో ఈ వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వము బాధ్యత వహించాలి, లేకపోతే పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలైన గలమెత్తాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి సోనం చుక్ ఆయన నిరాహార దీక్ష చేస్తాడు. వాస్తవానికి మీ బాధ్యత లేదా అనే ఎంపీలుగా ఉన్నారు. మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా ఈ పేపర్ లీకేజీల వల్ల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ దేశంలో చట్టాలు చేయాల్సిన మీరు, ఈ దేశంలో ఇంత ఇన్ని అవినీతి కార్యక్రమాలు జరుగుతాయి, ఇంతమందికి అన్యాయం జరుగుతూ ఉంటే కూడా మీరు కూడా ప్రశ్నించలేకపోవడానికి అసలు మీ ఉద్దేశం ఏంది? ఒకవేళ కేంద్ర మంత్రాన్ని స్పందించాలి, లేకపోతే ఎంపీలన్నా పార్లమెంట్లో గలమెత్తాలని చెప్పేసి ఆయన 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. కానీ ఇంతవరకు కూడా దాన్ని పట్టింపుల దాఖలాలు అయితే అనిపిస్తలేవని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోతారు, ఈ లీకేజ్ల పాల్గొని నిందితులు హాయిగా తిరుగుతుంటే అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తున్న విద్యార్థులపై లాఠీ దెబ్బలు కొడతారా మీరు అని చెప్పేసారు. వాస్తవానికి ఏంటంటే, పేపర్ లీకేజ్ చేసినప్పుడు ఎక్కువ మంచి కోట్లు తీసుకొని వాడు హుందాగా దర్జాగా ఉన్నాడు. కానీ ఆయన మాకు అన్యాయం జరిగిందంటే మాకు వీళ్ళని దెబ్బలు కొడతారు భయ్ అని చెప్పేసి ఆయన రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం అయితే కురిపించిండు.
ఈ పరీక్ష అవకతవకలపై లీకేజ్ బాధ్యత కేంద్ర మంత్రి నరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ జనతా పార్టీ నిన్న ఢిల్లీ మొత్తాన్ని కుదిపేసింది. బార్కెట్లను కూడా బద్దలు కొట్టుకుంటూ పోతా ఉన్నారు. కొద్దిమంది దెబ్బలు తగిలినాయి, వాళ్ళ రక్తం అడుగులో పడి ఉన్నారు. మీ బిడ్డలే అయితే ఈ విధంగా జరుగుతూ ఉంటే మీ కడుపు కోత ఎట్లుంటుంది ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ న్యూస్ నుంచి గుర్తు చేస్తారు. ఈ దేశంలో గుడులు ఎంత అవసరమో బడులు కూడా అంతే అవసరం. బడులు ఎంత అవసరం, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు సృష్టించడంలో పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉండదు. కానీ పేపర్ లీకేజ్ లేదు ఆయన ఇదంతా పేపర్ లీక్ వాళ్ళని కాపాడే ఉద్దేశం ఏం చేస్తారో ఒక్కసారి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ సీజే ఏం డిమాండ్లు పెట్టిందంటే నీటి నిర్వహణ లోపాలను బాధ్యత వహించినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ను విడుదల చేయాలి. పేపర్ లీకేజీలో మనస్తాపంతో బలత్మరణం చెందినటువంటి కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం అందియాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నారు. అంతే తప్ప మాకేదో రాజ్యం కావాలి, మాకేదో ఓట్లు కావాలి, మీ సింహాసనం మీద కూర్చుంటారని వాళ్ళు అడగలేమా? ఇక్కడ మీ అన్యాయం జరిగింది, ఈ అన్యాయానికి బాధ్యత వహించాలి. ఎవరైతే చనిపోయారో మనస్తాపం ఎగ్జామ్ రాసి ఇక నాకు ఉద్యోగం రాదురా అని చెప్పేసి కలత చెంది చనిపోయినటువంటి విద్యార్థులను మనం చూసినాం. మరి వాళ్ళ కుటుంబాలకు ఆశ్రయం ఉండవలసిన మీరు ఉండలేరు కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరిండ్రు. అంతే తప్ప దీనికే లాఠీ చార్జీలు దెబ్బలు ఈ అస్థిరం మొత్తం రణరంగంగా మారిపోయింది. ఇక వాళ్ళకు పాపం వాళ్ళ ఉద్రిక్తత చూడు, వాళ్ళ కథలు చూడు ఎట్లా జరిగినాయి ఒకసారి చూద్దాం. ఎమ్మటే ఇక ఆయన వచ్చేసి కేంద్ర మంత్రి అమిత్ షా తోటి మీటింగ్ ఏర్పాటు చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆ విద్యార్థులకు న్యాయం జరగాలి. ఇక పేపర్ లీకేజీలో బాధ్యత మాత్రం ఎవరు తీసుకుంటారో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక ఆయన చౌక్ మాత్రం పార్లమెంటులో ఆయన వాళ్ళిద్దరూ మీటింగ్ కండక్ట్ చేసిన సందర్భంలో దానికి ఆయన నిరాహార దీక్ష అయితే విరమించిండు. ఇప్పటికైనా కూడా పేపర్ లీకేజీలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉన్నదని చెప్పేసి టీఆర్ న్యూస్ నుంచి గుర్తు చేస్తాం.